యూఎస్ ఇరాన్ వార్ ఇప్పట్లో ఆగేలా లేదు. ట్రంప్ స్పీచ్‌లో ఒక 5 పాయింట్స్ గురించి మెయిన్‌గా మాట్లాడుకోవాలి. దానివల్ల ఇండియా మీద పడే ఇంపాక్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ వార్ ఎప్పుడు ముగుస్తుందో ఆయన కరెక్ట్ టైమ్ లైన్ చెప్పలా. ఇంకో 2, 3 వారాల్లో వాళ్ళని స్టోన్ ఏజ్‌కి పంపిస్తామని చెప్పి ప్రగల్భాలైతే పలుకుతున్నాడు. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రెజెంట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. రెజిమ్ చేంజ్ వాళ్ళ టార్గెట్ కాదని ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇరాన్ టాప్ లీడర్స్ చనిపోవడం వల్ల అది ఆల్రెడీ జరిగిపోయిందని ఇప్పుడున్న కొత్త గ్రూప్ కొంచెం రీజనబుల్‌గా ఉందన్నారు. అంటే టాక్స్‌కి ఛాన్స్ ఉందన్నమాట. థర్డ్ వన్, ఒకవేళ డీల్ అవ్వకపోతే మాత్రం ఇరాన్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్‌ని టార్గెట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఏమీ లేవని, వాళ్ళ దగ్గర మిలిటరీ అన్‌స్టాపబుల్ అని చెప్పేశారు. ఫోర్త్ వన్, ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ గురించి చెప్తే ఇంతకు ముందే వాటిని బ్లాస్ట్ చేసాం. ఇప్పుడు అక్కడంతా న్యూక్లియర్ డస్ట్ మాత్రమే ఉంది. దాన్ని కదిపే ప్రయత్నం మళ్ళీ మిసైల్స్‌తో అటాక్ చేస్తాం అని అన్నారు. ఫిఫ్త్ వన్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా ఆయిల్ తీసుకెళ్లే కంట్రీస్ దాన్ని కాపాడుకోవాలి, యూఎస్ హెల్ప్ చేస్తుందని చెప్పారు. వార్ ఆగిపోతే అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందన్నారు. అయితే ఇండియా పరిస్థితి ఏంటి? ఇరాన్ కూడా తగ్గేలా లేదు కాబట్టి ఈ గొడవ ఇప్పట్లో అలా ఆగేలా లేదు. దీనివల్ల గ్లోబల్ ఆయిల్ సప్లైకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ వార్ తాలూకు ఎకనామిక్ ఇంపాక్ట్ని ఫేస్ చేయడానికి మన ఇండియా ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.